హైదరాబాద్లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్. రాయదుర్గం పోలీసుల సహకారంతో అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు. విజయవాడ తరలిస్తున్న అధికారులు. మాజీ ఎమ్మెల్యేపై కిడ్నాప్, హత్యాయత్నం, బెదిరింపు కేసులు నమోదు. వంశీపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు. సత్యవర్ధాన్ని కిడ్నాప్ చేసి బెదిరించినట్టు గుర్తింపు. కోర్టుకు తీసుకువెళ్లి స్వయంగా కేసు వెనక్కి తీసుకునేలా చేసిన మాజీ ఎమ్మెల్యే. 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పటమట పోలీసులు. నేడు సీఎం రేవంత్ బిజీ. గచ్చిబౌలిలోని మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్ ప్రారంభోత్సవం. టీ హబ్లో గూగుల్తో అవగాహన ఒప్పందం. నానక్రామ్గూడ హెచ్జీసీఎల్లో పట్టణాభివృద్ధిపై సమీక్ష. తెలంగాణలో మళ్లీ కులగణన. సర్వేలో పాల్గొనని వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు. స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్టే. బీసీ రిజర్వేషన్లు తేలాకే ఎలక్షన్స్పై నిర్ణయం. మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో ట్విస్ట్. పోచంపల్లికి నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్న పోలీసులు. ఓనర్కు కేసు వర్తిస్తుందని వెల్లడి. హైదరాబాద్ పాత బస్తీలో రోడ్డు ప్రమాదం. డబీర్పుర ఫ్లైఓవర్ పై హోండా సిటీ కారు బీభత్సం. ఓవర్ స్పీడ్తో డివైడర్ని ఢీకొట్టిన వాహనం. స్వల్ప గాయాలతో బయటపడ్డ 3 యువకులు. జనగామ జిల్లాలో అగ్ని ప్రమాదం. హార్డ్వేర్ షాపులో చెలరేగిన మంటలు. షార్ట్ సర్క్యూట్తోనే ఫైర్ యాక్సిడెంట్ అని ప్రాథమిక నిర్ధారణ. అగ్నికిళ్లను అదుపు చేస్తున్న ఫైర్ సిబ్బంది. ఇవాళ పార్లమెంటు ముందుకు ఆదాయ పన్ను కొత్త బిల్లు. అంతర సంవత్సరం, మదింపు సంవత్సరం వంటి పదాల తొలగింపు. పన్ను సంవత్సరం లాంటి సరళ భాష. మదురైలో స్వాగత తోరణం కూల్చివేతలో అధికారుల నిర్లక్ష్యం. తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంపై చర్యలకు ప్రభుత్వం ఆదేశం. ఈ ఘటనలో 1 మృతి, మరో 3కి తీవ్ర గాయాలు. తెలుగు రాష్ట్రాల్లో తగ్గిన బంగారం ధరలు. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి 79,400. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి 86,670. కిలో వెండి 1,06,900. తిరుమలలో 23 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు. సర్వదర్శనానికి 15 గంటల సమయం. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,37,00,000. అల్లూరి ఏజెన్సీని వణికిస్తున్న చలి. దట్టంగా కురుస్తున్న పొగమంచు. మినుములూరులో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు.